హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బర్త్డే అంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఉంటుంది కదండి. సో అప్పుడే మా చెర్రీకి 10 సంవత్సరాలు వచ్చేసింది. ఇది 10th బర్త్డే అన్నమాట. సో బర్త్డేకి 1 వీక్ బిఫోర్ నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. బర్త్డే కూడా ఇంట్లోనే సింపుల్గా చేస్తున్నామండి. బర్త్డేకి కూడా చెర్రీ ఏజ్ పిల్లల్ని, అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ని అండ్ ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ని అయితే పిలిచాను. ఇంకా ముందు రోజే డీమార్ట్కి వెళ్ళి చాక్లెట్స్, రిటర్న్ గిఫ్ట్స్, పిల్లల స్నాక్స్, పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చేసుకున్నాను. సో మా చెర్రీ బర్త్డే మార్నింగ్ టు నైట్ ఎలా జరిగింది, ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తానండి. చెర్రీకి మా చెల్లి రిమోట్ కంట్రోల్ కార్ అయితే ఆర్డర్ చేసిందండి బర్త్డే గిఫ్ట్గా. ఇంకా దాన్ని ఓపెన్ చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇంకా మార్నింగ్ లేచి స్నానాలు చేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇంకా టిఫిన్ తిన్నాక ఆ కార్తో అయితే ఆడుతున్నారు. ఇంక ఇక్కడ ఆంటీ అయితే గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్కి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా బర్త్డే రోజు కోసం చాలా వెయిట్ చేస్తున్నాం కదండి. పిల్లలు అయితే ఇంకా 1 month, 1 week, 4 daysలో అలా కౌంట్ చేసుకుంటుంటారు కదా. ప్రతి ఒక్కరు బర్త్డే రోజు కోసం ఆ హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాము. నెక్స్ట్ బర్త్డేకి సింపుల్గా డెకరేషన్ అయితే చేశానండి. చూశారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. లాలీ ఎరేజర్స్ 3 pack సెట్, ఇవైతే 25 pieces తీసుకున్నాను. అండ్ క్రేయాన్స్ 10 రూపీస్వి, బాల్ పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి సపరేట్గా పెట్టేశాను మధ్యాహ్నం. ఇవన్నీ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. వీటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకొక వీడియో చేశాను, రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా అనేసి. కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ప్యాకింగ్ అయితే మా చెర్రీ కూడా హెల్ప్ చేశాడండి. సో మొత్తం ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టేశాము. ఇంకా ఇక్కడ చూడండి, బర్త్డే బాయ్ అయితే రెడీ అయిపోయాడు. న్యూ డ్రెస్సెస్ వేసుకొని ఇద్దరు అయితే కూర్చున్నారు టీవీ చూస్తా. యాక్చువల్గా చెర్రీ ఏమో 2015 November 23 ఈవినింగ్ 6:22 PM పుట్టాడండి. సో ఆ టైంలో కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, అంటే ఈవినింగ్ 6:20కి కనీసం. కానీ పిల్లలకి చెప్పాను నేను ఆల్రెడీ 6 to 6:30 మధ్యలో రమ్మని చెప్పి. ఆ టైంకి కుదరలేదు అనుకుంటా, రాలేదు. సో 7కి అయితే వచ్చారు. ఇంకా మేము 7కి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా సమోసాలు అయితే స్విస్ క్యాస్టిల్లో తీసుకున్నామండి. 50 pieces ఏమో తెచ్చినట్టున్నారు మా హస్బెండ్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కేఎస్ బేకర్స్లో తీసుకున్నారు. చిప్స్ ప్యాకెట్స్ 2 packets అయితే తీసుకున్నారు. ఇంకా ఈ జ్యూస్ బాటిల్స్ అయితే 25 pieces, 30 pieces తీసుకున్నట్టున్నాను. విజేతలో తీసుకొచ్చాను ముందు రోజు. ఇంకా కేక్ మార్నింగ్నే ఆర్డర్ ఇచ్చి వచ్చారు మా హస్బెండ్ ఎఫ్బి బేకర్స్లో. అంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి, 1 kgకి 1/2 kilo ఫ్రీగా ఇస్తాడనమాట. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అంటే ఇంకా మేము 2 kgsకి అయితే మనీ పే చేసాము. 1 kg ఎక్స్ట్రా అయితే వచ్చిందండి. అండ్ అంతేకాకుండా మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి కూడా వాళ్ళు కేక్ రెడీ చేస్తారు. 3 kgs ఫుట్బాల్ పిస్తా కేక్ అనమాట. ఇది చెర్రీనే సెలెక్ట్ చేసుకున్నాడు. అన్విక చూడు, కుచ్ సరే స్ట్రైట్ కూర్చో, పక్కకి రా, దగ్గరికి రా. చూడండి చెర్రీ, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అందరు చూడండి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అందరూ.
ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా పిల్లలు నూడిల్స్ స్నాక్స్ అన్నీ తినేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నారు అపార్ట్మెంట్లో పిల్లలు. ఇదేంటంటే ఒక ప్యాటర్న్ పెట్టాలి, ఒక డైస్ వేస్తారు, వేయాలి, ఒక కలర్ వస్తుంది, ఆ కలర్ తీసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే విన్నారు. ఇది పెట్టుకో మెమరీ గేమా. ఓకే తమ్ముడు ఆడుకో రోజు. ఇన్ని గిఫ్ట్లు ఇచ్చినారు కదా అని మార్కోవాలి. టీవీ పెట్టుకుంటే అయితే రోజు ఇంకా సరేనా. ఇంకా పెట్టుకోడు. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోతానే కింద సెక్యూరిటీ వాళ్ళకి వాచ్మెన్ వాళ్ళకి చెర్రీ దగ్గర అయితే కేక్ అయితే పంపించేశాను. ఇంకా గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసి చూసుకుంటున్నారనమాట. సో ఇదండి చెర్రీ బర్త్డేని సింపుల్గా ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలతో. సో ఈ రోజుతో 10 కంప్లీట్ అయ్యి రేపటి నుంచి 11 ఇయర్స్లోకి వెళ్ళిపోతున్నాడు మా చెర్రీ అయితే. ఇక్కడ బర్త్డే పార్టీలో మా పెద్దోడు కంటే మా చిన్నోడు మార్నింగ్ టు నైట్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇంకా రిమోట్ కంట్రోల్ కార్ అయితే అస్సలు వదలలేదు, మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు దానితో. అదేంటో అర్థం కాదండి బాయ్స్కి కార్ల పిచ్చి. ఓకే అండి, బర్త్డే వీడియో అయితే చూశారు కదా. సో ఇదన్నమాట చెర్రీ 10th బర్త్డే. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.